నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే రాష్ట్ర క్యాబినెట్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. క్యాబినెట్ మీటింగ్లో ప్రధానంగా 18 అంశాలపైన చర్చ నడుస్తూ ఉంది. ఈ 18 అంశాలను కనుక చూసుకున్నట్టయితే ఉంటే ఈ బీసీ రిజర్వేషన్ల పెంపు కావచ్చు, ఎస్సీ వర్గీకరణ కావచ్చు, ఇంకొక పక్కన చాలా అంశాలు ఉన్నాయి. సో వాటన్నిటి గురించి కంటే ఒక 4-5 పాయింట్లు ఒక కీలకంగా మారినాయి. దీనిపైనే చాలామంది రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా రోజుల కానించి వెయిట్ చేస్తూ ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా రైతు భరోసా 15,000 రూపాయలు ఏడాదికి ఇస్తామన్నటువంటి ఏదైతే రైతు భరోసా ఉందో అది ఎప్పుడు వేస్తారని చెప్పేసి రైతులందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకొక పక్కన ఇల్లు లేనటువంటి నిరుపేదలు మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి ఇందిరమ్మ ఇళ్ళ కోసం వాళ్ళు కూడా చాలా రోజులుగా వెయిట్ చేస్తూ ఉన్నారు. సంవత్సర కాలం అయిపోయింది, మీరు ఇస్తారన్నటువంటి హామీలలో భాగంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రైతు రుణమాఫీ సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికైనా ఏమైనా క్లారిటీ ఇస్తుందా? క్యాబినెట్ అంతా కూడా ఇలా డిస్కషన్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ క్యాబినెట్లో కన్ఫామ్గా రుణమాఫీ కానటువంటి 25 నుంచి 30% ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. అరాకొర రుణమాఫీ చేసి మేము రుణమాఫీ చేసినామని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉందో ప్రజల నుంచి ముఖ్యంగా రుణమాఫీ కానటువంటి రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం పైన విరుచుకోబడతా ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు రుణమాఫీ కాలేదని. ఇప్పటికే మంత్రుల దృష్టికి వెళ్ళింది. మరి క్యాబినెట్లో ఈ యొక్క అంశం కూడా ప్రస్తావనకు రాబోతూ ఉన్నది. ఈ రుణమాఫీ విషయంలో 2 లక్షలకు పైన ఉన్నటువంటి రైతులు ఏ విధంగా వాళ్ళ రుణాలను మాఫీ చేసుకోవాలి, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎవరికి కలవాలి అన్నటువంటి దానిపైన ఈరోజు ఈ భేటీలో చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. దాంతోపాటు చాలా ఏళ్లుగా కలగానే మిగిలిపోయినటువంటి రేషన్ కార్డుల ప్రక్రియ, రేషన్ కార్డులు గత సర్కారులో ఇవ్వలేదు. దాని ద్వారా చాలామంది కూడా ప్రభుత్వ పథకాలకి అర్హులుగా కాకుండా పోయిళ్ళు. ఇలా రుణమాఫీ విషయంలో ఇలా అర్హులు కాలేదంటే దానికి రేషన్ కార్డు లింకు పెట్టడం వల్ల అర్హులు కాలేదు. మళ్ళీ ఒక పక్కన సన్న బియ్యం సంబంధించినటువంటి విషయాన్ని కూడా మన ప్రస్తావన తీసుకురావాలి. సన్న బియ్యం ఎప్పటి నుంచి ఇవ్వాలి? మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సన్న బియ్యం రేషన్ కార్డు ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా సన్న బియ్యం ఇస్తామని చెప్పిండ్రు. మరి సన్న బియ్యం ఇవ్వకంటే స్టార్ట్ చేయకంటే ముందే రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తి కావాలన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉన్నది. కొత్త రేషన్ కార్డుల మంజూరు అనేది ఉండబోతా ఉంది. అతి త్వరలో ఉగాది నుండి సన్న బియ్యం ఇవ్వబోతా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఉగాది లోపట్నే ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తి కాబోతా ఉన్నది. ఇక మరో పక్కన కౌలు రైతులు, భూమి లేనటువంటి రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో భూమి లేనటువంటి రైతు కూలీలకు 12,000 రూపాయలు, అలాగే కౌలు రైతులకు సంబంధించినటువంటి విషయంలో 15,000, కౌలు రైతులకి 15,000, అలాగే రైతు కూలీలకి 12,000, అలాగే కొత్త రేషన్ కార్డులతో పాటు మరొక పక్కన రైతు భరోసా, రుణమాఫీ 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకి పైన ఉన్న రుణాలు, సన్న బియ్యం, అలాగే ఇందిరమ్మ ఇల్లు, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం మీద భారం పడేటువంటి ఈ అంశాలు. ఇవన్నీ కూడా అంటే ఇప్పటికే 80,000 ఇండ్లు ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇందిరమ్మ ఇండ్లు, కౌలు రైతులకి 15,000 రూపాయలు ప్రభుత్వం మీద భారం, రైతు కూలీలకు 12,000 రూపాయలు, రేషన్ కార్డుల ప్రక్రియ, రైతు భరోసా సంబంధించినటువంటి విషయంలో ఎకరాకు సంబంధించినటువంటి కౌలు రైతులకు 15,000తో పాటు రైతు భరోసా కింద ఎకరానికి 15,000, అలాగే 2 లక్షల పైన ఉన్నటువంటి రుణాలు, సన్న బియ్యం ఇస్తే ప్రభుత్వం మీద ఎంత భారం పడుతుంది అన్నటువంటి అంశాలపైన ఈరోజు కూలంకుషంగా ఇవాళ క్యాబినెట్లో డిస్కషన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా దీంట్లో మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటిదంటే ఎవరెవరికి రైతు భరోసా పైసలు ఇవ్వబోతా ఉన్నారు, ఎన్ని ఎకరాల వరకు పైసలు ఇవ్వబోతా ఉన్నారు అనేది ఈరోజు క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏదైతే రైతు భరోసా కోసం రైతులు ఇప్పటికే ఒక ఫామ్ నింపాలి. నిన్న ఆ ఫామ్ గురించి కూడా చెప్పిన, ఆ ఫామ్ను అఫీషియల్గా రేపు విడుదల చేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. రేపటి నుంచి 5, 6, 7 ఈ తేదీలలో రైతుల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్స్ అన్ని తీసుకొని ఎవరెవరికైతే
రైతు భరోసా సంబంధించినటువంటి 7,500 ఒక సీజన్కి 2 సీజన్కి కలిపి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తున్నటువంటి సందర్భంలో ఎవరెవరికి అర్హులు, వాళ్ళు చేయాల్సింది, రైతులు చేయాల్సింది ఏంటిది, రైతులకి అలాగే కౌలు రైతులకు కానీ రైతు కూలీలు అలాగే భూమి ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఫామ్ ఫిల్ చేయాలి, ఎన్ని ఫామ్స్ వాళ్ళు మరి ప్రభుత్వం అంటే కౌలు రైతులకు ఒక ఫాము అలాగే రైతు కూలీలకు ఒక ఫాము, మరొక పక్కన భూమి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, 7 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అన్నటువంటి దానిపైన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా 7.5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి రైతు భరోసాను ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది ఒక పక్కన. అంతేకాకుండా ఎవరెవరైతే ప్రజాప్రతినిధులు ఐటీ సంబంధించినటువంటి రిటర్న్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఐటీ పే చేసేటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఏది పిఎం కిసాన్లో వాళ్ళకి కొంత మినహాయింపు ఇవ్వడం జరిగింది, వాళ్ళకి తీసుకోలేదు పరిగణలోకి ప్రధానమంత్రి కిసాన్ యోజన. కానీ ఇక్కడ ఐటీ కట్టినప్పుడు కూడా ఐటీ కట్టేటువంటి వాళ్ళు చాలామంది పేదలు కూడా కడతా ఉన్నారు, ఐటీలు రైతులు కూడా కడతా ఉన్నారు. దాంట్లో భాగంగా వీళ్ళకి మినహాయించి ప్రజాప్రతినిధులతో పాటు మరో పక్కన ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రభుత్వ పెన్షన్ వీళ్ళు మాత్రమే, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం నుంచి పెన్షన్ వచ్చేటువంటి వాళ్ళు మాత్రమే మినహాయింపు ఇచ్చి 7 ఎకరాలన్నర ఉన్నటువంటి రైతులు అవి కూడా పంటలు వేసేటువంటి సాగు చేసేటువంటి భూమికే పంట సంబంధించినటువంటి రైతు భరోసా పైసలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇది ఒక మంచి శుభ పరిణామమే. సాగు చేసినటువంటి వాటికే, సాగు చేసిన భూమికే రైతు భరోసా పైసలు వస్తాయి. ఇలా ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అలాగే ఎమ్మెల్సీలుగా ఎంపీపీలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క పథకం వర్తించదు అని చెప్పేసి మరి క్లియర్ కట్గా ఆ గైడ్లైన్స్ని సైతం కూడా విడుదల చేసేటువంటి ఆస్కారం ఉన్నది. ఏ పంటలు పండుతూ ఉన్నాయి అన్నటువంటిది కూడా, అది పంట వేసినటువంటి పొలమా లేకపోతే అది ఏ విధంగా అనేటువంటిది శాటిలైట్ మ్యాప్ ద్వారా మరి ప్రభుత్వం ఆ వివరాలను సేకరించాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉంది. దరఖాస్తులు మాత్రం ఖచ్చితంగా 6, 5, 6, 7 ఈ 3 తేదీలలో కన్ఫామ్గా ఆయా గ్రామ పంచాయతీల్లో దరఖాస్తులు స్వీకరిస్తారట. ఏఓ కానీ ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ వీళ్ళ సమక్షంలో 3 రోజుల పాటు ఆ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ప్రధానంగా ఏ గ్రామ పరిధిలో ఉన్నటువంటి రైతులు ఆ గ్రామంలోనే దరఖాస్తులు తీసుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సన్నద్ధం కావాలని చెప్పేసి ఈరోజు ఒక ప్రకటన విడుదల చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. 7.5 ఎకరాలకి ఇది కూడా ఎప్పుడు ఇవ్వాలి, సంక్రాంతి లోపు 14వ తారీఖుని డిక్లేర్ అయిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. 14కి సంక్రాంతి కానుక అంటూ ఒక ఈ రైతు భరోసా పైసలని సంక్రాంతి కానుకగా ఒక్కొక్క అకౌంట్లో 7,500 రూపాయలు జమ చేయాలని చెప్పేసి భూమి ఉన్నటువంటి వాళ్ళకి, అది కూడా 7.5 ఎకరాలలోపు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా దీనితో పాటు మరి రుణమాఫీ కానటువంటి విషయాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. మరి రుణమాఫీ 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. 2 లక్షల పైన ఎవరైతే 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకి ఒక్కరికి కూడా కాలేదు. రుణమాఫీ సంబంధించినటువంటి విషయంలో ఒక పక్కన చెప్పుకుంటున్నప్పటికీ 31,000 కోట్లు కావాలి. 31,000 కోట్లు కావాలి. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చింది కేవలం 18,000 కోట్లు మాత్రమే. దీంట్లో సుమారుగా 25 నుంచి ఇంకా 30% మంది రుణమాఫీ కాకుండా ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య చూసుకోవచ్చు. కేవలం 22 లక్షల మందికి మాత్రమే 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా దర్దాపుగా ఇంకొక 20 లక్షల మంది వాళ్ళ లెక్క ప్రకారం 42 లక్షల మంది ఉంటారని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ లెక్కలు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అదే లెక్కలు చెప్పడం జరిగింది స్టార్టింగ్లో. కానీ తీరా చూస్తే 22 లక్షల మందికే రుణమాఫీ జరిగింది. ఇంకా చాలామంది రుణమాఫీ కానటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు, అంటే 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కేవలం 40,000, 50,000, లక్షలోపు ఉన్నటువంటి వాళ్ళు కూడా దరిదాపుగా 5 నుంచి 10% మంది వీళ్ళే ఉన్నారు. 5% నుంచి 10% మంది ఉన్నారు. అంతేకాకుండా 1,00,000 నుంచి 2 లక్షల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ సైతం కూడా మరో 5 నుంచి 7% మంది కనుక వీళ్ళు కూడా ఉన్నట్లు తెలుస్తూ ఉన్నది. ఇక మీ 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళ సంగతి ఇంకా వేరేగా. ఇంకా దీంట్లో కొంత మాఫ్ అయింది. కానీ ఇప్పుడు మరి వీళ్ళు అర్హులు కాదంటే వీళ్ళు అర్హులే అని రేషన్ కార్డు ఏమైనా మునిపెట్టిలా అంటే రేషన్ కార్డు సైతం కూడా ఉన్నది.
సరే ఒక్క సంబంధించినటువంటి ఫ్యామిలీ ఒకరికి అన్నారు అనుకో, ఒక రేషన్ కార్డులో తండ్రి పేరు, కొడుకు పేరు, భార్య పేరు, ఇట్లా ముగ్గురు పేర్లు ఉన్నప్పుడు ఎవరికొకరికి కావాలి కదా. ఈయనో 50, ఈమె 50, వీలో 50 తీసుకున్నారు అనుకో, కనీసం ఒకరికైనా 50,000 కావాలి కదా. అసలు లెక్కకైతే ఈ ముగ్గురు 50 తీసుకున్నప్పుడు కూడా మొత్తం కౌంట్ చేస్తే 1,50,000 అవుతాయి. ఈ ముగ్గురి కూడా రుణమాఫీ కావాలి లెక్కకైతే. ఒకటి రేషన్ కార్డులో ఉన్నది కాబట్టి మొత్తం కలిస్తే 1,50,000 ఉంటుంది. కానీ అట్లా చేయకుండా ఈ కనీసం 50 ఒక్కరిది కూడా కాలేదు. అట్లా రేషన్ కార్డు ఉండి కూడా, రేషన్ కార్డు ఉన్నది, బ్యాంకు పరంగా అంత మంచిగా ఉన్నది, అంత వ్యవహారం అంత బాగా ఉన్నది, వాళ్ళు కూడా కాకుండా పోయిన. ఇక 2 లక్షలకు పైన ఉన్నటువంటి వాళ్ళది ఏమని చెప్పిన తుమ్మల నాగేశ్వరరావు అంటే, 2 లక్షలకు ఎవరైతే పైన ఉంటుందో 2,10,000 ఉన్నది అనుకో, ఈ 10,000 రూపాయలు ముందుగా పోయి బ్యాంకులో కట్టుర్రి, బ్యాంకులో కడితే మా సంబంధించిన ప్రభుత్వం వాటా 2 లక్షలు ఇల్లు ఇస్తామని చెప్పిండు. మళ్ళీ దాని తర్వాత మేము ఎప్పుడు చెప్పినాం, మేము ఇదంతా కాదు, ఇదంతా రాంగు, ఇవి 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకి మేము విడతల వారిగా చేస్తాం, ఈ యొక్క 3 విడతలు పెడతాం అన్నాడు. 3 విడతలు కాదు, 360 రోజులు అయిపోయినాయి. ఇప్పటివరకు రుణమాఫీ కాలేదు. సో దీనిపైన కూడా డిస్కషన్ అవుతూ ఉన్నది. మీరు చేసినటువంటి 18,000 కోట్లు 19,000 కోట్లు మీరు మాఫీ చేసినప్పటికి కూడా రైతులు కూడా పూర్తి స్థాయిలో కాలేదన్నటువంటి కోపం కూడా కనబడతా ఉంది. కాబట్టి దీనిపైన గైడ్లైన్స్ కూడా విడుదల చేసేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ప్రభుత్వం నియమ నిబంధనలు ఉండబోతా ఉన్నాయి, వీళ్ళు ఏం చేయాలి, ముందుగా బ్యాంకుకు పోయి ఏమైనా పైసలు కట్టాలా, మిగతా ఉన్నటువంటి వాటి లేకపోతే ఉంటే ఏ విధంగా వాళ్ళు గైడ్లైన్స్ కూడా రిలీజ్ చేస్తారో చూడాలి. సో దీనిలో అనేక రకాలైనటువంటి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి విషయం కూడా ఓ నిర్ణయం తీసుకోవడంతో పాటు భూమి లేనటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో, రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో, రైతు కూలీలకు సంబంధించినటువంటి విషయంలో సైతం కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. సరే, దీనిపైన రకరకాలైనటువంటి వాదనలు వినబడతా ఉన్నాయి. ముందుగా మీరు భూమి ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తా ఉన్నారు, మరి భూమి లేనటువంటి కూలీల సంగతి ఏంది, మీరు ఇస్తానన్నటువంటి 12,000 సంగతి ఏంది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. 12,000 రూపాయలు 2 విడతల్లో, ఒక విడత 6,000, మరో విడత 6,000, ఈ 2 విడతల్లో వేయాలని చెప్పేసి 2 విడతల్లో ఒక్కొక్క విడతలో రైతు కూలీలను మరి ఏ విధంగా గుర్తిస్తారు అనేది కూడా ఇప్పుడు సమస్యనే. వాళ్ళు ఏ విధంగా గుర్తించాలి, భూమి లేనటువంటి వాళ్ళని ఏ విధంగా చూసు, భూమి ఉన్నటువంటి వాళ్ళనేమో మేము శాటిలైట్ మ్యాప్ ద్వారా, పట్టా పాస్ బుక్ ద్వారా మీరు గుర్తిస్తారు. పట్టాదారు పాస్ పుస్తకం ఉంటే వీళ్ళు రైతే, వీళ్ళు భూమి ఉన్నదని గుర్తిస్తారు. మరి లేనటువంటి రైతులను ఏ విధంగా మీరు గుర్తించాలనేది ఇప్పుడు సవాల్గా మారింది వాళ్ళది. అంటే మళ్ళా గ్రామంలో మళ్ళా అధికారులందరూ కూడా సర్వేలు చేయాలి, వీళ్ళకి ఏ పార్టీ భూమి ఉన్నది ఏం కథ మళ్ళీ సర్వే చేయాలి. మరి ఇది సంక్రాంతి లోపు అవుతుంది అంటే అది కాదు, మరి ఎప్పుడు ఇస్తారు, ఇవ్వకపోతే వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదన్నటువంటి బదనం కూడా వస్తుంది. ఇది కూడా ప్రభుత్వం ఏ విధంగా చేయాలన్నటువంటిది ఒక క్లారిటీ ఇస్తుంది. అంతేకాకుండా కౌలు రైతుల విషయంలో కౌలు రైతులకి కూడా 15,000 ఇస్తామని చెప్పిండ్రు. మరి ఈ 15,000 రూపాయలు ఇచ్చేందుకు వీళ్ళు ఏ రకంగా వీళ్ళు దరఖాస్తు చేసుకోవాలి, చేసుకోవాలంటే ఒక పక్కనేమో 5 ఎకరాల ఉన్నటువంటి ఆసామేమో ఆల్రెడీ దరఖాస్తు చేసుకుంటాడు, మీరు 5 ఎకరాల లోపు ఇద్దాం అనుకుందాం. సరే, 7.5 ఎకరాలకి ఉన్నటువంటి రైతు దరఖాస్తు చేసుకుంటాడు రైతు భరోసా కోసం. దాని తర్వాత ఇదే 7.5 ఎకరాలని ఈ కౌలు రైతు వచ్చి దున్నుతా అంటాడు. మరి ఏ విధంగా ఈయన ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కౌలు రైతుకి ఇస్తాడు? ఈ కౌలు రైతు మీరు ఇచ్చేటువంటి ఫామ్లో సర్వే నెంబర్ సపోజ్ 205 సర్వే నెంబర్ అనుకుందాం. ఆల్రెడీ 205 సర్వే నెంబర్ ఆల్రెడీ ఈ ఆసాం వేసే ఉంటాడు. ఈ ఆసామికి ఆల్రెడీ రైతు భరోసా పైసలు ఆయన అకౌంట్లో పడ్డప్పుడు కౌలు రైతులు మీరు ఏ విధంగా గుర్తించేటువంటి పనిలో ఉన్నారు, అది కూడా కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ కనుక ఈయన ఏ విధంగా ఇస్తాడు, ఒకవేళ రైతు వీళ్ళు కౌలు రైతు పోయి అయ్యా మరి నీ భూమిని నేనే దున్నుతా ఉన్నాను కాబట్టి మరి నీకు సంబంధించినటువంటి దాంట్లో నా పేరు మెన్షన్ చేసుకుంటానంటే ఆడ ఒప్పుకుంటాడు. అక్కడ ఆ భూమి ఇచ్చినటువంటి కౌలుకి ఎవరైతే కౌలుకి ఇచ్చిండో ఆ ఆసామి యజమాని, భూమి యజమాని కౌలు రైతుకు సపోర్ట్ చేస్తాడా? చేయడు. ఎందుకంటే రేపేమైనా భూమి అటు ఇటు అయితే కావచ్చు అని. అట్లా కూడా సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. దాంట్లో ప్రభుత్వం అందుకనే ఆచితూచి అడిగేయబోతా ఉన్నది. ఈ విషయంలో ఇప్పటికే సబ్ కమిటీ బట్టి విక్రమార్క కావచ్చు, మరో పక్కన శ్రీధర్ బాబు గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, వీళ్ళు సబ్ కమిటీ అందుకోసమనే ఒక 6 నెలల పాటు గ్రామాలలో తిరిగిళ్ళు. 6 నెలల తర్వాత మొత్తం పూర్తి సమాచారాన్ని గ్రామాల్లో కావచ్చు, జిల్లాలో ఉన్నటువంటి సమాచారాన్ని, రైతుల దగ్గర నుంచి వచ్చినటువంటి భిన్నమైనటువంటి అభిప్రాయాలని తీసుకోవడంతో పాటు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో డిస్కషన్ చేసిన తర్వాత నిన్న సబ్ కమిటీ భేటీ కావడం జరిగింది. ఈరోజు
ఏదైతే క్యాబినెట్ రాష్ట్ర క్యాబినెట్ భేటీ కాబోతా ఉన్నది. వీటన్నిటిపైన ఇండ్లకు సంబంధించినటువంటి విషయం, రేషన్ కార్డులతో పాటు సన్నబియ్యం సంబంధించినటువంటి ఆ ప్రస్తావన కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. రుణమాఫీ విషయంలో కూడా మరి దీనిపైన చర్చించేటువంటి పరిస్థితి ఉన్నది. రైతు భరోసా 7.5 ఎకరాల కటాఫా లేకపోతుంటే ఏ విధంగా ఇద్దామన్నటువంటిది కూడా పూర్తిగా ఒక ఏదైతే ఏ ఫామ్ నింపాలన్నటువంటి దానిపైన మరి కాసేపట్లో ఆ ప్రభుత్వ వర్గాల నుంచి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.